ఓవల్లో జరుగుతున్న ఇండియా ఇంగ్లాండ్ చివరి టెస్ట్ రసవత్తరంగా మారింది. గెలుపు అవకాశాలు ఇంగ్లాండ్కే ఉన్నప్పటికీ టీమిండియా కూడా ఆ పోటీలో ఉంది. దీంతో చివరి రోజు విజయం కోసం ఇరు జట్లు పోటీ పడనున్నాయి. ఇక ఇంగ్లాండ్ విజయానికి 35 పరుగులు కావాలి. అలాగే ఇండియా గెలుపుకు కేవలం 4 వికెట్లు తీస్తే సరిపోతుంది. ఈ టెస్టులో ఇంగ్లాండ్ గెలిచిందంటే సిరీస్ 3-1తో కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఇండియా గెలిస్తే సిరీస్ ను డ్రా చేస్తుంది. దీంతో చివరి రోజు ఫలితం రసవత్తరంగా మారనుంది. అయితే ఇంగ్లాండ్ విజయం కోసం కొత్త ప్లాన్ రెడీ చేయనుంది. అవును, ఇంగ్లాండ్ గెలవాలంటే 35 పరుగులు కావాలి. కానీ ఈ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ క్రిస్ వోక్స్ మళ్లీ బ్యాటింగ్ వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 4వ రోజు చివర్లో వోక్స్ ఇంగ్లాండ్ జెర్సీ వేసుకుని కనిపించాడు. దీంతో ఒకవేళ వికెట్లు కోల్పోతే ఖచ్చితంగా అతడు కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. కాగా వోక్స్ ఫీల్డింగ్ చేస్తూ బౌండరీ దగ్గర గాయపడ్డాడు. ముఖ్యంగా అతడి భుజం తప్పుకోవడంతో అతడు ఈ టెస్ట్ కే కాకుండా తదుపరి యాషెస్ సిరీస్ కు సైతం దూరమయ్యాడు. కానీ ఇంగ్లాండ్ కు ఈ గెలుపు ఎంతో అవసరం కాబట్టి చివర్లో క్రిస్ వోక్స్ ని బ్యాటింగ్ కు పంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా 4వ టెస్ట్ లో కూడా రిషబ్ పంత్ ఇదే విధంగా బ్యాటింగ్ వచ్చాడు. మొదటి ఇన్నింగ్స్ లో కాల్కు గాయమైన, రెండవ ఇన్నింగ్స్ లో కుంటుతూనే వచ్చి బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు ఈ టెస్ట్ లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇంగ్లాండ్ బ్యాటర్లు వికెట్ పడకుండా మ్యాచ్ ని ముగిస్తారా లేదా టీమిండియా బౌలర్లు విజృంభిస్తారా అనేది చూడాలి. ఇండియాతో ఓవర్లో జరుగుతున్న చివరి టెస్ట్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ మరోసారి సెంచరీతో చెలరేగాడు. మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నా, ఎవరితో ఆడుతున్నా కూడా అతడు తన ఫామ్ ను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే మరో మైలురాయిని జో రూట్ అందుకున్నాడు. ఇప్పటికే టెస్ట్ లో గత 4 ఏళ్లుగా నిలకడగా రాణిస్తూ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసినటువంటి రూట్ ఇప్పుడు WTC చరిత్రలో మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో 4వ రోజున ఇంగ్లాండ్ జట్టు లక్ష్యాన్ని భుజాన వేసుకుని జో రూట్ ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నమెంట్ లో 6000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. కాగా WTC లో తన 69వ టెస్ట్ ఆడుతున్న రూట్ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు ఇప్పటి వరకు జరిగిన 4 ఎడిషన్లలోనూ ఆడాడు. రూట్ ఈ టోర్నమెంట్ లో 52 సగటుతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు 20 సెంచరీలు కూడా నమోదు చేశాడు. ప్రస్తుతం అతడి జోరు చూస్తుంటే మరిన్ని రికార్డులు కొల్లగొట్టే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే మాంచెస్టర్ లో అత్యధిక పరుగులు సాధించిన 2వ ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్, జాక్వెస్ కాలిస్ మరియు రికీ పాంటింగ్ లను దాటేశాడు. వీటితో పాటు అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాడిగా కూడా జో రూట్ ఉన్నాడు. ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న సిరీస్ లో అతను ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.